ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తోన్న వానకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఐటీ కారిడార్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సిగ్నల్ నుంచి గచ్చిబౌలి ఐటీ కారిడార్కు వెళ్లే దారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. గంటలు పడుతుంది వాకింగ్ చేస్తున్నాను. మై ఫోన్ ఇక్కడ మొత్తం ఆగిపోయి అసలు వస్తుంది ఎవడు పడతాడు. కానిస్టేబుల్ లేడు, ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. 2 రోడ్లోంచి వస్తున్నారు. ఐటీ కారిడార్ నేను కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇటు గచ్చిబౌలి వస్తున్నాను కదా, మన ఐటీ కారిడార్ మొత్తం స్తంభించిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం మొత్తం కూడా ఎక్కడికెక్కడ స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కుండపోతగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక రోడ్లు అయితే మాత్రం చెరువులను తలపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఐటీ కారిడార్ దగ్గర ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఎవరు కూడా సక్రమంగా ఆఫీస్ టైంకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సిగ్నల్స్ని ఫాలో అవ్వట్లేదు. ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేడు. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రించేందుకు పూర్తిగా ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఇక ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఎవరో పట్టించుకున్న దాఖలానే లేదు. ఎందుకంటే వర్షం పడుతుంది, ఎవరికి వాళ్ళు తొందరగా ఇళ్ళకి అదేవిధంగా కార్యాలయాలకు వెళ్ళే హడావుడిలోనే ఉన్నారు తప్ప ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తున్న పరిస్థితి లేదు. ఐటీ కారిడార్ నుంచి అంటే గచ్చిబౌలి స్టేషన్ దగ్గర నుంచి ఐటీ కారిడార్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి. అదేవిధంగా ఐటీ కారిడార్ నుండి కొన్ని రోడ్లలో కూడా నీళ్లు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిగ్నల్ దగ్గర చూసుకున్నట్టయితే నలువైపులా కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఈ ట్రాఫిక్ దిగ్బంధం నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా 2 గంటల సమయం పడుతుందని చెప్పుకోవాలి. ఒక కాంటినెంటల్ హాస్పిటల్ నుంచే మనం ఐటీ కారిడార్ మీదుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మార్గమధ్యంలో ఇక్కడికి రావడానికే దాదాపు 1.5 గంటలు పట్టింది. ఇక్కడ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ రోడ్డు వెళ్ళాలంటే ఖచ్చితంగా మరొక 1 గంట సమయం పట్టే అవకాశం అవుతుంది. ఏదైతే మాత్రం ఒక 2 కిలోమీటర్లు దాటడానికే కనీసం 2 గంటల సమయం పడుతుందంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. కొన్ని చోట్ల అయితే మాత్రం శేర్లింగంపల్లి, అదేవిధంగా మియాపూర్, చందానగర్, నిజాంపేట్ ఇలాంటి ప్రాంతాలు అయితే మాత్రం సెల్లార్లోకి నీళ్ళు వచ్చి జనం బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మోడల్ హౌస్, అమీర్పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. సాధారణంగా చిన్న చినుకు పడితేనే హైదరాబాద్లో ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోతుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షంతో జనం మాత్రం నిజంగానే చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవాలి. అసలు ముఖ్యంగా గచ్చిబౌలి ఉన్న ఐటీ కారిడార్ మాత్రం పూర్తిగా స్తంభించిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకుంటే దాదాపు 2 గంటల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్క కానిస్టేబుల్ కానీ ఎవరు అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రించే పరిస్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. జిహెచ్ఎంసీ ఒక సమాచారం అయితే చెప్తుంది, ఎవరో కూడా అత్యవసర సమయాల్లో బయటికి రావాలి తప్ప పని లేని వాళ్ళు ఎవరో కూడా బయటికి రావద్దు అని చెప్తున్నారంటే నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇవాళ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కునిపోయింది. ఎవరో కూడా ఆఫీసులకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలి, మిగిలిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఇళ్లలో ఉండటమే బెటర్ అని చెప్పేసి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే నిన్న హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షంతో మాత్రం టోటల్ హైదరాబాద్ మాత్రం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ నరసింహతో నరేష్, టీమ్9 హైదరాబాద్. వర్షం పడిందంటే చాలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వణికిపోతున్నారు. వర్షం కురిస్తే ప్రసూతి వార్డు మొత్తం నీటితో నిండిపోతుంది. హాస్పిటల్ లోపల పెచ్చులు ఊడిపోవడంతో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. దీంతో వర్షం నీరు నేరుగా ఆసుపత్రి బెడ్ పైనే పడుతుండడంతో చిన్నారుల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. పేరుకు ప్రభుత్వ ఆసుపత్రి, కనీస వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు.
వర్షాకాలంలో ఈ ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనము ప్రసూతి వార్డులో ఉన్నాం. ఇక్కడ కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు పూర్తిగా కూడా ఈ రూమ్లోకి వాటర్ వచ్చి చేరిపోతుంది. అంతేకాకుండా పెచ్చులు కూడా ఊడిపడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇటు బాలింత స్త్రీలు మాత్రం వర్షాకాలంలో క్షణక్షణం భయపడే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. పూర్తిగా వర్షపు నీళ్ళు కూడా డబ్బాలో నిన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఒక చోట పెచ్చులు కూడా ఊడిపోయాయి. ఈ వర్షాకాలం సీజన్లో మాత్రం ఇంకా పాత భవనంలో మాత్రమే పేషెంట్ ఉన్న నేపథ్యంలో వర్షం కురిసినప్పుడు పూర్తిగా వర్షపు నీళ్ళు రూమ్లోకి రావడం, అంతేకాకుండా పైన ఉన్న పెచ్చులు కూడా కింద ఊడిపడ్డాయి. గతంలో కూడా పెచ్చులు ఊడిపోయిన సందర్భంలో 3 చిల్డ్రన్స్ కూడా తీవ్రమైన గాయాలై అవున భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ భవనం మార్చడానికి మాత్రం అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ ప్రసూతి వార్డులో మాత్రం చాలామంది పేషెంట్స్ అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ చంటి పాపలను చూస్తూ కూడా భయపడే పరిస్థితి కనబడుతుంది. వర్షం కురిస్తే ఏ పెచ్చు ఏ పైన పడుతుందో అర్థం కాకుండా క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు. కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారిని ఇదే అంశం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వర్షం కురిసినప్పుడు మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ వానొస్తే ఇబ్బంది అవుతుంది, వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళు కూడా ఇక్కడ దాకా వస్తున్నాయి, ఏం దాకా వస్తున్నాయో ఇది దాకా మీదికి కిందికి, అంటే నీళ్ళు కూడా వచ్చి మీ బెడ్ పైకి వస్తున్నాయమ్మా? మీది కూడా వస్తున్నాయి బెడ్ మీద. ప్రసూతి వార్డులో కనీసమైన వసతులు కల్పించాలి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉండాలి, కానీ సరిగా సౌకర్యాలు లేని కారణంగా అంతేకాకుండా ఈ వాటర్ కూడా ఇందులోకి రావడంతో చిన్నపిల్లలు గజగజ వణికిపోతున్నారు. అంతేకాకుండా బాలింత స్త్రీలు కూడా భయంతో వణికిపోతున్నారు. వారిని ఈ రూమ్ నుంచి వేరే రూమ్కు షిఫ్ట్ చేయాలని పేషెంట్లు కూడా పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఇంకా 2-3 నెలల పాటు కూడా భయంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఈ రూమ్కు రావాలి, ఇక్కడ ఉండాలని చెప్పే పేషెంట్లు భయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ రూమ్కి సంబంధించిన పేషెంట్లను ఇతర రూమ్లకు కూడా షిఫ్ట్ చేయాలని కోరుతున్నారు. పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో అటు శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే నాగావళి వంశధార ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ వివరాలను మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, వర్షాలో కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో ఇటు విశాఖలో జిల్లాలో చూసుకుంటే కనుక ఇటు విజయనగరం అలాగే శ్రీకాకుళం 2 జిల్లాలలో ఉన్నటువంటి ఇటు వంశధార, నాగావళి 2 నదులు కూడా నిండుకుండల్లా మారి ఉగ్రరూపం దాల్చాయి, జలకలను సంతరించుకున్నాయి అనేది తెలుస్తోంది. అయితే ప్రజెంట్ నాగావళి నదికి కొంచెం ముంపు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వంశధార నది దగ్గర మాత్రం ఇంకా అదే కొనసాగుతుంది, ముంపు కొనసాగుతుంది అని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ చూడొచ్చు, మనం హైవే మీద ఉన్నటువంటి నాగావళి బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాం. అయితే వాటర్ ఫ్లో అనేది కొంతవరకు తక్కువగానే ప్రశాంతంగా కనిపిస్తున్న నిండుకుండల జలాశయం అంతా కూడా కనిపిస్తోంది. అయితే ఇటు వంశధార విషయానికి వచ్చేసరికి ఎగువన ఏదైతే ఒరిస్సాలోని రాయగఢ్ దగ్గర అతి భారీ వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల అక్కడ నుంచి ఉన్నటువంటి మొత్తం వాటర్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి మొత్తం వంశధారకు చేరుకుని అక్కడ మొత్తం ఇప్పటికే 36,000 క్యూసెక్ల వాటర్ని వదిలిపెట్టినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే యాక్చువల్గా 41,000 క్యూసెక్ల వాటర్ని అలా డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉంచుతూ ఉంటారు. అయితే ఇంకా ఎగువ నుంచి ఇంకా వాటర్ వస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా డెడ్ స్టోరేజ్కి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే తెలుస్తోంది. అయితే ఇటు కేవలం వర్షాలోనే కాకుండా మనకి ఇక్కడ ఏదైతే వాయుగుండం ఏర్పడిందో అది తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దాని ప్రభావంతో ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ఇటు విజయనగరం అలాగే శ్రీకాకుళంలో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్తో పాటుగా ఇటు లోకల్గా ఉండేటువంటి ఏవైతే గడ్డలు ఉన్నాయో గడ్డల్లో నుంచి వచ్చేటువంటి వాటర్తో కూడా మొత్తం ఫ్లో అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలంతా కూడా బిక్కుమంటూ కూడా కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు పంటలు నీట మునిగాయి. సుమారు 1000 ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. అయితే ఖరీఫ్ ప్రారంభంలోనే ఈ విధంగా నీట మునగడంతో రైతన్నలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నాట్ల కోసం అనేక డబ్బు వెచ్చించి వాళ్ళంతా కూడా నాట్లు వేసిన పరిస్థితిలో ఈ విధంగా నాట్లన్నీ కూడా నీట మునగడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఈ వాయుగుండం నేపథ్యంలో ఏదైతే ఇచ్చాపురం బోర్డర్ వరకు ఉందో ఆ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మత్స్యకార కుటుంబాలను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే
ఏవైతే ఫ్లడ్ ముప్పు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గరికి ఇటు విశాఖ జిల్లా కలెక్టర్ ధనుంజయ్తో పాటు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ బాబు అలాగే ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ముగ్గురు కూడా చేరుకుని అక్కడికి సమీక్షిస్తూ ఉన్నారు. ఏవైతే వాళ్ళందరికీ కూడా ఫ్లడ్ కి గురయ్యే నేపథ్యం ఉంటే గనక వాళ్ళందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నంబర్ ని కూడా ఏర్పాటు చేశారు. దానితో పాటుగా విశాఖ జిల్లాలో NDRF తో పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం అలాగే ఒక ఫైర్ సిబ్బందికి సంబంధించిన 3 బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా అలర్ట్ గా ఉంచారు. ఏ పరిస్థితుల్లో ఇటు వంశధార నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఇటు జిల్లా కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. మొత్తం మీద ముంపు ప్రాంతాలను ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా కథనాలు ఇస్తూ ఉన్నాం. ముంపు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో సుమారు ఇక్కడ విశాఖ జిల్లాలో చూసుకుంటే గనక దాదాపుగా 12 మండలాల్లో 100 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు ఏ విధంగా అందించాలనే దాని కోణంలో కూడా అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారనేది తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ నాగావళి నది శాంతించింది అని చెప్తున్నప్పటికీ కూడా దీనికి కూడా ముంపు పొంచి ఉంది. ఎందుకంటే వర్షాలు దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉంటున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా వంశధార నది కావచ్చు అలాగే నాగావళి నది కావచ్చు ఈ 2 పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏదైతే మనకి ఇక్కడ అల్పపీడన ఏర్పడిందో వాయువ్య బంగాళాఖాతంలో దాని తీవ్ర వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో గంటకి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దు అంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అలాగే సముద్ర తీరంలో ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్లారో వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమతి. రైట్ దేవి, నాగావళి కాస్త శాంతించిన వంశధార మాత్రం ఇంకా ఉగ్రరూపం దాల్చి ఉంది. పైపెచ్చు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన కారణంగా ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. కానీ అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక విజయవాడలో ఎలాంటి వాతావరణం ఉందో మా ప్రతినిధి అశోక్ మనకు వివరిస్తారు. అశోక్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడే వర్షపు నీరు రోడ్లపైన నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం 5వ నంబర్ జాతీయ రహదారి పైన రామవరప్పాడు దగ్గర చూడొచ్చు మనం వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయి ఉందో. వచ్చిపోయే వాహనాలకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. 5వ నంబర్ జాతీయ రహదారి పైన సగం వరకు రోడ్లపైకి 2 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో వచ్చిపోయే వాహనాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులంతా కూడా ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో కూడా అర్థం కాకుండా ఉంది. డ్రైనేజీలన్నీ కూడా రోడ్లపైన పొంగిపొర్లుతూ ఉన్నాయి. ఈ విధంగా జాతీయ రహదారి పైన ఈ పరిస్థితి ఉంటే సిటీలో ఉన్న మిగిలిన రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. 24 గంటల కంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. 2 ఏళ్లలో ఇంత పెద్ద వర్షం అనేది ఎప్పుడూ కూడా బెజవాడలో కురవలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇంత పెద్ద వర్షం కురిసినందుకు సంతోషించాలో ఈ విధంగా వర్షపు నీరు నిలిచిపోతున్నందుకు బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తోంది. 5వ నంబర్ జాతీయ రహదారి పైన దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాం. వాహనాలు నిత్యం కొన్ని వేలాది వాహనాలు ఈ 5వ నంబర్ జాతీయ రహదారి పైన వచ్చిపోతూ ఉంటాయి. అలాంటి జాతీయ రహదారి పైన ఒక పక్కంతా కూడా పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోయిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. దాదాపు 2 అడుగుల మేర జాతీయ రహదారి పైన వర్షపు నీరు ఆ విధంగా నిండిపోయి ఉంది. ఆ వర్షపు నీరు ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా ఉంది. ఇదేదో కేవలం ఆ కొద్ది దూరం మాత్రమే కాదు, కొన్ని కిలోమీటర్ల మేర ఇదే రకంగా వర్షపు నీరు నిలిచిపోయి ఉండటం వల్ల ఆ వచ్చిపోయే కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, అన్ని వాహనాలు కూడా వెళ్ళటం రావటం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకని జాతీయ రహదారి పైన కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్గా ఉంది. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు అయితే వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాహనాలు మొత్తం కూడా చాలా నెమ్మదిగా రావాల్సిన పరిస్థితి ప్రస్తుతం జాతీయ రహదారి పైనే ఉంది. జాతీయ రహదారి పైన ఈ రకమైన పరిస్థితి ఉంటే సిటీలో ఉన్న మిగిలిన రోడ్లపైన ఇంకెంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సిటీలో అయితే చాలా చోట్ల పూర్తిగా మ్యాన్ హోల్స్ అన్నీ ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి ఉన్నాయి. డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా పొంగి పొరలుతూ ఉన్నాయి. విజయవాడ లాంటి సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ఘోరంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. బుడమేరు లాంటివి పూర్తిగా ఆక్రమణలకు గురవటం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో కూడా అర్థం కాక మొత్తం సిటీని ముంచెత్తుతూ ఉంటుంది.
మరో 24 గంటలు మరో 48 గంటల పాటు కనుక ఇదే రకమైన భారీ వర్షం కురిస్తే విజయవాడ ప్రజలు మరింత కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ ఎన్ అశోక్తో కలిసి అశోక్ TV9 విజయవాడ నుంచి. వాళ్ళలో పరిస్థితి ఇక అటు విశాఖ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల దాటికి అనేక చోట్ల రైల్వే ట్రాక్లు తుడుచుపెట్టుకుపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాయుగుండంతో ఉత్తరాంధ్ర నిలువెల్లా వణికిపోతోంది.